ఆల్రెడీ రన్ అవుతుందా? బంధువులందరికీ జై గంగపుత్రం. ఈరోజు వేదవ్యాస మహర్షి జయంతి రోజున మనం అందరం మర్చిపోవడం చాలా సంతోషం. అయితే ఆయన గారితో ఒక మన శ్లోకం అనేది మనం పాటిస్తాం. ఓకే, నేను చెప్తాను, కావట్లేదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వేదవ్యాస మహర్షికి జై. అయితే మనం ఈరోజు ఇక్కడికి కలవడానికి ఎందుకు వచ్చామంటే మన కరపత్రం రిలీజ్ చేయడానికి. ఇది మన కరపత్రం. ఈ కరపత్రంలో పూర్తిగా మనకి ఏకసంఘ నిర్మాణం అవుతే ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది రాయడం జరిగింది. ఒకే సంఘం లేకుండా 10 సంఘాలు ఉండడం బట్టి, అంటే రాష్ట్ర సంఘాలు 10 ఉండబట్టి మనం ఎట్లా నష్టపోతున్నాం అనేది ఇందులో ముందుగా తప్పకుండా ప్రతి ఒక్కరు చదవాల్సిన వాళ్ళందరూ చదివి ఇతరులకు చెప్పడం ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే మనకు అందరం ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడం వల్ల మనం ఒక్కరిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. ఏ సమస్య వచ్చినా జిల్లాలో కానీ గ్రామంలో కానీ మన మసంలో ఏ సమస్య వచ్చినా కానీ ఒక్కరిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. ఆ ఒక్కరిని కాంటాక్ట్ చేస్తేనే మనం బలంగా ఉంటాం. 10 మంది ఉండేసరికి ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియదు. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే ఏ సంఘం యాక్షన్ తీసుకోవడానికి ముందు వస్తలేదు. ఎందుకు ఏదో చేస్తారు కదా అని వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఉంటున్నారు. ఆఖరికి ఎవరు చేయలేకపోతున్నారు. మొన్నటికి మొన్న మన కులం పైన ఎట్లాంటి బీసీఏ రిజర్వేషన్ కానీ లేకపోతే చేప పిల్లల పంపిణీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అంటే 50% వేస్తున్నారు, మిగతా 50% వేయట్లేదు. కొన్ని ఊర్లకి ఇంకా రాలేదు. వాటిపైన మాట్లాడాల్సిన రోజు రాష్ట్ర అధ్యక్షుడు. నేను మాట్లాడడం, ఆయన మాట్లాడదు, ఆయన మాట్లాడదు, దీన్ని మాట్లాడతాం అనుకుంటే మనం టైం వేస్ట్ చేస్తున్నాం. ఆ లోపల మన పైన దండయాత్ర చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందుకనే మనకు ఒక రాష్ట్ర సంఘం ఉండాలి, దానికి ఒకటే అధ్యక్షుడు ఉండాలి. అందుకనే మనం ఈ ఏమంటారు ఈ సమావేశం పెట్టుకొని మనం అందరూ చెప్తున్నాము. అందరు కూడా గూగుల్ ఫారం ఫిల్ చేయండి. మీ సంఘం నుండి మరి మీ స్థానిక గంగపుత్రులు అందరితో కూడా గూగుల్ ఫారం ఫిల్ చేయడం వల్ల మనం ఒక పేపర్ వర్క్ కాకుండా సాఫ్ట్ వర్క్ అయిపోతుంది. మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీరు ఏ జిల్లాలో ఉంటారు, ఏ గ్రామంలో ఉంటారో అదే అడుగుతారు అక్కడ, ఇంకా వేరే ఏం అడగరు. అయితే అది ఫిల్ చేయడం వల్ల మీ డేటా మా దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా మీ ఊరికి సమస్య వచ్చినప్పుడు మీ దాంట్లో ఎవరు మేధావులు ఉన్నారో వాళ్ళతో పని అవ్వడానికి ఉంటుంది. మేధావులు అంటే ఎవరు? మన రాజకీయ పార్టీలలో పనిచేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్గా కాంగ్రెస్లో బలమైన నాయకుడు ఉంటాడు, మన గంగపుత్రుడే. ఆ అబ్బాయి మన ఊళ్ళో ఈ సమస్య ఉందంట, పోయి పరిష్కరించడం. అప్పుడు ఆయన ఈజీ. రేపు ఇంకో పార్టీ వస్తుంది, ఆ పార్టీకి వచ్చినప్పుడు ఆ నాయకుడితో పని చేయించుకోవాలి. ఇంకోటి పార్టీలను కూడా మనం కొంచెము ఎప్పుడైతే మనం సంఘం అనగానే ఆ జెండాలో పడేసి మన ఎజెండా ఏంది? గంగపుత్ర సంఘం, అది బాగుపడాలి. సో మన జెండాను ఎత్తుకున్నాం. మనం ఈడికి వచ్చి కూడా పార్టీకి ఓటు వేయండి, మన పార్టీ ఇది, వాళ్ళు ఇది ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఏమని అని తీసుకున్నాం. వాళ్ళ జోబులకి వెళ్ళి ఇవ్వట్లేదు కాబట్టి తీసుకున్నాం. కానీ మన సొంతంగా మనం ఓటుకి ఓటు వేయాలా? బీసీ కులానికి వేసుకోవాలి. బీసీ మన గంగపుత్రులు నిలబడితే ఇంకా బలంగా వేసుకోవాలి. ఇలాంటి అన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోతే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో చాలామంది కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మీరు పార్టీల లాగా విడిపోకండి. ఎప్పుడైతే మనం కులంగా కూర్చుంటామో కులంగా మనం కుల బలాన్ని మనం చూసుకుంటూ పోవాలి, కుల బలాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇది మనం చేసినటువంటి ఒక కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలా. ఇట్లా పెద్ద మనిషి ఎవరు, నేను ఎవరిని అడగలేదు, క్షమించండి, మేము వచ్చిందే లేదు. మమ్మల్ని మరొకసారి మీరు అందరూ క్షమించాలి. కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒకటే 30 సెకండ్స్ అన్నగారు చెప్పినట్టు ఒక పెద్ద మనిషి ఉన్నాడంటే 65 మందికి ఆయన నాయకుడు. ఒక్కరిని మాట్లాడించినట్టే 65 మందిని మాట్లాడించినట్టు. మహిళా సంఘంలో ఒక నాయకురాలు మాట్లాడించినట్టే 45 మంది మాట్లాడించినట్టు. మనం ఫస్ట్ 5 ఏళ్ళు గట్టిగా వేద్దాం అంతే. మనం ఏందో చూపించిన తర్వాత మనకు నాయకులు లేడు, నాయకత్వం లేదు, మనకు ఎజెండా లేదు. అవునా? మనం ఇంత పెద్ద కార్యక్రమాలు చేసుకుని ఇన్ని జిల్లాలో పోతుంది. ఇప్పుడు వాట్సాప్లో అయింది. మరి దీనికి ఏంటని గుర్తింపు? మన తరఫు నుంచి ఒక నాయకుడు స్టేట్లో మాట్లాడితే మనం అందరం మాట్లాడినట్టు లెక్క. దాని గురించి అన్నగారు చెప్పాడు. విజయవంతం చేసినందుకు మీ సంఘ సభ్యులకు, మీ అధ్యక్షుల గారికి, ఉపాధ్యక్షులకు, డైరెక్టర్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.